సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తుల ప్రారంభం, గడువు ముగింపు తేదీలతో పాటు నియమ నిబంధనలను త్వరలోనే వెల్లడించనున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ₹1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. ప్రతి స్కూల్కు ఉపాధ్యాయుడు ఉండాలన్న సీఎం ఆదేశాల మేరకు 3 వారాల పాటు కసరత్తు చేసి విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు వెలువరించనున్నారు. మే లేదా జూన్ నెలలో ఆన్లైన్ విధానంలో 10 రోజుల పాటు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు డిఎస్సి ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా అదనంగా పోస్టులు పెంచి రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. దీనికి గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులు ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని తెలిపింది.